నమస్కారం బీజేపీ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో మొదలు. ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం. వివిధ ప్రాజెక్టులకు మంత్రి మండలి ఆమోదం తెలిపే అవకాశం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం. బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం క్రాష్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ. తెలంగాణ కుంభమేళాకు వేళాయే. ఇవాటి నుండి మేడారం జాతర ప్రారంభం. ఇక డీటెయిల్స్ చూస్తే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇవాళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 4 కోట్ల మందికి ఇళ్లు నిర్మించాం, 10 కోట్ల మందికి కొత్తగా ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చాం. ప్రపంచంలో ధాన్యం ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఆక్వా రంగంలో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నాం. 150కి పైగా వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి అని ద్రౌపది ముర్ము అన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ లో కీలక సంస్కరణలు తీసుకొచ్చాం. 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు కల్పించడంతో మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగింది. ఆధునిక టెక్నాలజీ పవర్ హౌస్ గా భారత్ను మారుస్తున్నాం. పీఎం సూర్యఘర్ యోజనతో సాధారణ ప్రజలు కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో రైలు కనెక్టివిటీని పెంచామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇదిలా ఉంటే పార్లమెంట్లో విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. జీ రామ్జీ సర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమావేశాలు 2 విడతలుగా జరగనున్నాయి. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. इस महान प्रेरणा के लिए ऋषि बंकिम चंद्र चट्टोपाध्याय जी को नमन कर रहे हैं। मैं आप सभी संसद सदस्यों को बधाई देती हूं कि इस पूर्ण अवसर पर संसद में विशेष चर्चा का आयोजन किया गया है। माननीय सदस्यगण, इसी दौरान देशवासियों ने श्री गुरु तेग बहादुर जी का 350 शहीद दिवस पर्व पूरी श्रद्धा के साथ मनाया। भगवान बिरसा मुंडा के 150 जन्म जयंती वर्ष के दौरान देश ने उन्हें श्रद्धांजलि दी और आदिवासी समाज के योगदान को याद किया। सरदार पटेल की 150वीं जन्म जयंती से जुड़े आयोजन ने एक भारत श्रेष्ठ भारत के भाव को मजबूत दी। सभी देशवासी इस बात के भी साक्षी बने कि कैसे भारत रत्न भूपेन हजारिका की जन्म शताब्दी के समारोह सूर और देश का एकता के भाव से भर दिया गया है। जब देशवासी अतीत के ऐसे महान पड़ावों और अपने पूर्वजों के महान योगदान को याद करते हैं तो नई पीढ़ी के प्रेरणा मिलती है। ये प्रेरणा विकसित भारत के और हमारी यात्रा के ओर गति देती है। माननीय सदस्यगण, वर्ष 2026 के साथ ही हमारे देश इस सदी के दूसरी पड़ाव पर पहुंच गया है। भारत के लिए सदी के पहले 25 वर्षों का समापन अनेक सफलताओं, गौरवशाली उपलब्धियों और असाधारण अनुभवों के साथ हुआ है। बीते 10-11 वर्षों में भारत ने हर क्षेत्र में अपनी नींव मजबूत की है। ये वर्ष 2047 तक विकसित भारत की तेज यात्रा का बहुत बड़ा आधार है। माननीय सदस्यगण, बाबा साहेब अम्बेडकर ने हमेशा समानता और सामाजिक न्याय पर जोर दिया है। हमारे संविधान भी हमें यही प्रेरणा देता है। सच्चा सामाजिक न्याय यानी देश के हर नागरिक को उसका पूरा हक मिले, बिना किसी भेदभाव से मिले। मेरी सरकार सच्ची सामाजिक न्याय के लिए समर्पित है और इसी का नतीजा है कि पिछले 1 दशक में 25 करोड़ देशवासी गरीबी को हराकर गरीबी से बाहर निकल के सरकार के तीसरे कार्यकाल में गरीबों को सशक्त करने के लिए अभियान और तेजी से आगे बढ़ा है। पिछले 1 दशक में गरीबों के 4 करोड़ पक्के घर बने। बीते 1 वर्ष में 32 लाख नए घर गरीबों के को मिले।
जीवन मिशन के 5 वर्षों में 12.5 करोड़ नए परिवारों तक पाइप से पानी पहुंचाया गया है। बीते 1 वर्ष में करीब 1 करोड़ नए परिवार तक नल से जल की सुविधा पहुंची। उज्ज्वला योजना के माध्यम से अब तक 10 करोड़ से ज्यादा परिवारों को एलपीजी कनेक्शंस मिले हैं और ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. అమరావతి వెలగపూడిలోని సచివాలయంలో కీలక సమావేశం జరుగుతోంది. రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి లక్ష్యంగా జరుగుతున్న ఈ సమావేశంలో సుమారు 35కి పైగా కీలక అంశాలపై అజెండాను రూపొందించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారుతో పాటు రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపుపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తారని సమాచారం. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం, కొత్త పరిశ్రమల స్థాపన కోసం వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, పాలనాపరమైన సంస్కరణలపై కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇటీవలి ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాల అమలుపై కూడా మంత్రివర్గం చర్చించనుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న ఢిల్లీ పర్యటన కారణంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకుని ఈ నిర్ణయాలు ఏపీ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రంలో అత్యంత కీలకం కానున్నాయని విశ్లేషకులు అంటున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టెడ్ ఫ్లైట్ ఘోర ప్రమాదానికి గురైంది. బారామతిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా ఫ్లైట్ కూలిపోవడంతో భారీ మంటలు చెలరేగాయి. ప్రమాదంలో అజిత్ పవార్ సహా 6గురు మృతి చెందినట్లు డీజీసీఏ ప్రకటించింది. మృతుల్లో 2 పైలట్లు ఉన్నట్టు తెలిపింది. బారామతిలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా చార్టెడ్ ఫ్లైట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న సమయంలో విమానం క్రాష్ అయినట్టు తెలుస్తోంది. బుధవారం ఉదయం 8:45 విమానం కూలిపోగా వెంటనే భారీ మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అజిత్ పవార్ మరణవార్త తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీ నుంచి బారామతికి బయలుదేరారు. అజిత్ పవార్ మృతి పట్ల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర మంత్రులు దిగ్భ్రాంతి చెందారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. Malis ba kayo 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 dito? Tumakas dito. Kayo ka? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. తన పర్యటనలో భాగంగా పలు కీలక సమావేశాలకు ఆయన హాజరు కానున్నారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తన భేటీలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులు, విభజన హామీల అమలు, రైల్వే కనెక్టివిటీకి సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ఏపీ ఆర్థిక పరిస్థితి, శాంతి భద్రతలు, మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్ర సహకారం కోరనున్నారు. పిఠాపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర రవాణా రైల్వే ప్రాజెక్టుల వేగవంతంపై అశ్విని వైష్ణవ్తో చర్చలు జరపనున్నట్లు అధికార వర్గాల వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్న ఈ పర్యటన అటు రాజకీయంగా, ఇటు అభివృద్ధి పరంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని కూటమి నేతలు అంటున్నారు. కేంద్రం నుంచి ఆశించిన నిధులు, సహాయ సహకారాల సాధనలో ఈ భేటీలు కీలక పాత్ర పోషిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. వచ్చే నెలలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుంది. 16వ తేదీన మేయర్లు, చైర్మన్ల ఎన్నిక జరుగుతుంది. నోటిఫికేషన్ విడుదలతోనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. పురపోరు కోసం 3 ప్రధాన పార్టీలు పోటాపోటీగా సిద్ధమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలు కంటిన్యూ చేయాలని కాంగ్రెస్, సత్తా చాటాలని బీఆర్ఎస్, పట్టణ ప్రాంతాలపై పట్టు నిరూపించుకోవాలని బీజేపీ చూస్తున్నాయి. తెలంగాణలో మరోసారి ఎన్నికల హీట్ పెరనుంది. ఇప్పటికే జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా, హోరాహోరీగా సాగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు పొందిన అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలిచి తొలి స్థానంలో నిలవగా,
బీఆర్ఎస్ 2వ స్థానం, బీజేపీ 3వ స్థానంతో సరిపెట్టుకున్నాయి. కాగా గ్రామ స్థాయిలో ప్రశాంతంగా ముగిసిన ఈ ఎన్నికల తర్వాత ఇప్పుడు పట్టణ రాజకీయాలకు తెరలేచే సమయం వచ్చింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించి నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. ఫిబ్రవరి 11వ తేదీన ఓటింగ్ జరగనుంది. 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది. నేటి నుంచి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. జనవరి 30 నామినేషన్లకు చివరి తేదీ. జనవరి 31న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఫిబ్రవరి 1న స్కూట్నీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 2న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 3 నామినేషన్లకు ఉపసంహరణకు చివరి తేదీ. అదే రోజున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. Our revenue department also. So they will be starting the checking. The 1800 weapons, illegal firearms కానీ ammunition ఏదైనా ఉంటే చట్టపరంగా వాళ్ళ మీద చట్ట చర్య తప్పదు. Definitely law will take its own course. And మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కూడా చాలా మంచి సీజన్. ఈ ఫిర్బీస్, లిక్కర్ ఇవన్నీ మనం చాలా బాగా. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడంలో అలాగే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒక రోజు బాంబు పేల్చడం ఖాయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తనకు పదవి రాకుండా పర్వాలేదని, కానీ ప్రజల సమస్యలు తీరకపోతే ఏమైనా జరిగిపోతుందని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్కు కోతవేడి దూరంలో ఉన్న మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పనులు చేపట్టిన బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు సగంలో నిలిపివేసి చేతులెత్తేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని, వారం రోజుల్లో పూర్తిస్థాయి బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చిన సీఎం 3 వారాలు గడిచినా ఒక్క బిల్లు కూడా చెల్లించలేదని అన్నారు. రాష్ట్రంలో కేవలం సీఎం, మంత్రుల నియోజకవర్గాల్లోనే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేసుకుంటున్నారు తప్ప ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బిల్లులు ఇవ్వకపోగా నూతన పనులకు కూడా మంజూరు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అడవి తల్లి బిడ్డల ఆత్మగౌరవ ప్రతీక, ఆసియాలోని అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర నేడు అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. నేటి నుంచి జనవరి 31 వరకు 4 రోజుల పాటు ఈ జాతర కొనసాగనుంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాల నుంచి సుమారు 3 కోట్ల మంది భక్తులు తరలివస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. జాతర తొలి రోజైన బుధవారం సాయంత్రం 6 గంటలకు మేడారం పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కోలాహలం మొదలవుతుంది. కన్నెపల్లి నుంచి పూజారులు సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తారు. అదే సమయంలో కొండాయి నుంచి గోవిందరాజును, పునుగొండ్ల నుంచి పగడిగిద్దరాజును మేడారంలోని గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠించడంతో జాతర అంకురార్పణ జరుగుతుంది. రేపు సాయంత్రం చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకోవడంతో జాతర తారాస్థాయికి చేరుకుంటుంది. జాతర అధికారికంగా నేడు ప్రారంభమైనప్పటికీ గత వారం రోజులుగానే మేడారం జనసంద్రమైంది. జంపన్న వాగు వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం మేడారం పరిసర ప్రాంతాల్లో ఇసుక వేస్తే రాళ్లంత జనం కనిపిస్తున్నారు. భారీగా వాహనాలు తరలివస్తుండటంతో బుధవారం వేకుజామునే సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ తిరిగి సొంత గూటికి చేరుకోనున్నారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేసిన రమేష్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువ కప్పుకోనున్నారు. వర్ధనపేట మున్సిపల్ ఎన్నికల వేళ ఆరూరు రమేష్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరనుండడంతో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. 2024 మార్చిలో బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన రమేష్ అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయంగా ఆశించిన స్థాయి ప్రాధాన్యం లభించకపోవడం, పార్టీలో క్రియాశీలక ప్రాధాన్యం తగ్గిపోవడం ఆయన అసంతృప్తికి కారణమైనట్టు తెలుస్తోంది.